హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర రాశిఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీమతి మీనాక్షి ఆదిరాజు గారు మరియు స్పిరిచువల్ ఫౌండర్ మరియు వెజిటబుల్ థెరపిస్ట్ మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీ విక్రమాదిత్య గారు. నమస్కారం ఆదిత్య గారు. సూర్యోస్మితల్లి. నమస్కారం మీనాక్షి గారు. నమస్తే అమ్మా. మీ ఇరువురికి కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీకు కూడా మీ అందరికీ, మీ ప్రేక్షకులకు కూడా. అలాగే మనల్ని ఆదరిస్తున్నటువంటి సూర్య కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీనాక్షి గారు, ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ప్రకారం తీసుకుంటే అసలు టోటల్గా ఓవరాల్గా మేషరాశి వారికి ఎలా ఉంటుందండి? మేషరాశి వాళ్ళకి బాగుందని చెప్పచ్చమ్మా. వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ ఏంటంటే వ్యయం ఎక్కువగా ఉంది, అవమానం తక్కువగానే ఉంది. ఒకటి, ఇక్కడ ఎప్పుడైతే ఆదాయం 8, వ్యయం 14 అనేసరికి ఆదాయం పెరగదని కాదు, ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం. క్రిందటేడాది 1000 రూపాయలు వస్తే ఈ ఏడాది 2000 రావచ్చు, కానీ దానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ విషయంలో మనం ముందుగా వినేది ఎందుకు, ఆ విషయంలో మీరు శ్రద్ధ తీసుకుంటారని, ఎక్కువ ఖర్చు, దుబారా ఖర్చులు లేకుండా మీరు చూసుకుంటారనే ఉద్దేశంతో. అంతేగాని ఆదాయం తగ్గిపోతుందనో లేకపోతే మీరు అసలు కూడబెట్టలేరనో కాదు. కొద్దిగా జాగ్రత్త వహిస్తే అన్నీ బాగుంటాయి. రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ ఏంటంటే రాజ్యపూజ్యం అంటే మీరు చేసిన పనికి మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ గుర్తింపే వస్తుంది. అంతేగాని అవమానం ఎక్కువ ఉంటే మీకు ఏదో అవమానం జరుగుతుందని కాదు, ఆ గుర్తింపు పొందలేకపోవచ్చు, పొందవలసినంత గుర్తింపు పొందలేకపోవచ్చు. ఇక ఈ రాశి ఫలాల దగ్గరికి వస్తే కనుక వీళ్ళకి బాగున్నాయమ్మా. 3 గ్రహాలు, 4గిట్లో 3 గ్రహాలు, చాలా మనం 4 తీసుకుంటాము, 3 కూడా శుభంలో ఉన్నాయి. ఒకటి, ముందుగా గురుడు తీసుకుంటే కనుక ఆయన రాశిలో ఉన్నా కూడా రేపు మే 1వ తారీఖుకి ద్వితీయంలోకి వెళ్తాడు. అక్కడ ఆయన సంపూర్ణ శుభుడు. దాంతో ఏంటంటే కుటుంబం చాలా బాగుంటుంది, ధనం బాగా వస్తుంది, కుటుంబం క్రిందటి కొద్ది సంవత్సరాల్లో చూసిన దానికన్నా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తుంది. యాజ్ ఏ యూనిట్ అన్నమాట, ఫ్యామిలీ యూనిట్ కింద. సంతానం అవనివ్వండి, భాగస్వామి అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు. తర్వాత ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి విద్యార్థులకి ఈ గడిచిన సంవత్సరంలో కాస్త అటెన్షన్, ఫోకస్ ఇలాంటివి కొద్దిగా దెబ్బతిన్నా కూడా ఇప్పుడు బాగుంటుంది. వాళ్ళకి కాస్త ఉంటుంది, ఎంత కాదన్నా కూడా కొద్దిగా డీవియేషన్స్ ఉంటాయి, కానీ చాలా బాగా చదువుతారు. ఈ క్రిందటి సంవత్సరం కన్నా కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇక వాళ్ళకి లోన్స్, ఈ రాశి వాళ్ళకి లోన్స్ అవి కావాలంటే మాత్రం వెంటనే శాంక్షన్ అవుతాయి. మీరు ఏమన్నా కొత్తగా వెహికల్స్ కానీ ఇంకేదన్నా ఇల్లు ఇలాంటివి ఏమన్నా మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం లోన్స్కి ఏమన్నా అప్లై చేస్తే వెంటనే శాంక్షన్ అవుతుంది. దాని గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఏమన్నా లోన్స్ ఇప్పటికే ఉండి అవి తీర్చాలనుకుంటుంటే కూడా సమయం చాలా బాగుంది, తీర్చుకోవచ్చు, మనకేం ఇబ్బంది లేదు. ఇక మనం ఇప్పుడు శనీశ్వరుడి దగ్గరికి వస్తే కనుక ఆయన లాభంలో శుభుడుగా ఉన్నాడు. దాంతో ఏంటంటే వాళ్ళకి అనుకున్నవన్నీ సాధించగలుగుతారు, అన్నిటా విజయం సాధిస్తారు. ఇది కాకుండా పెద్దల సహకారం ఎప్పుడూ ఉంటుంది. పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వీళ్ళకి గౌరవనీయులు అయిన వాళ్ళంతా కూడా వీళ్ళకి ఎప్పుడు అడ్వైజ్ ఇస్తూ మనకి ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి సహాయం కావాలన్నా కూడా అందుబాటులో వాళ్ళు ఉంటారు. ఆ అడ్వైస్ తోటి వీళ్ళు ముందుకు ఎదగలుగుతారు కూడా. ఆదిత్య గారు, మరి మేషరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలా ఉంటుందండి? మేషంలోంచి వృషభంలోకి, ద్వితీయ స్థానంలోకి, వాక్కు స్థానంలోకి ఎప్పుడైతే గురు భగవానుడు వెళ్తున్నాడో ఆధ్యాత్మికత అనేది అంటే కుటుంబ వృద్ధి జరుగుతుంది, సత్కార్యం, అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికత ఉంటేనే అందరూ ఆనందంగా ఉండగలుగుతాం. ఆధ్యాత్మికత అవసరం చాలా ఉంది, అది లేకే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకి ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద క్రతువులు, యాగాలు, యజ్ఞాలు అనుకుంటారు. మన ఇంటి దగ్గర మనం పూజ చేయడానికి ముందు తీసుకునే ఆచమనం దగ్గరే ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది.
మనం తీసుకునే ఉదకం మనకి శుభాన్ని చేకూర్చుగాక. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ మంత్రంతో తీసుకునే జలం శక్తివంతమై మన లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలని ఆరోగ్యప్రధానంగా ఉంచుగాక. మన శరీరంలో నీరు ఎంత శాతం ఉంటుందమ్మా? 80% నీరే ఉంటుంది. మిగతా 20% మిగతా రక్తం, మాంసం ఇవన్నీ ఉంటాయి. అంటే 80% నీటిని ఒక మంత్రంతో అనుసంధానం చేసి తీసుకోవడం ద్వారా మిగతా నీటిని అంతటిని తీసుకున్న ఒక ఉద్దరుడు నీరు మిగతా 80% నీటిని కూడా శక్తివంతం చేస్తుంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఇది ప్రధానం. అంటే ఇది ఒక మేషరాశి వాళ్ళని కాదు, ఆధ్యాత్మికత అందరికీ అవసరం. ఆధ్యాత్మికత అనేది ఆరోగ్యానికి తోబుట్టు. ఎవరైతే ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా దృష్టి పెట్టగలుగుతారు. ఒంట్లో బాగలేదు, పూజ చేయాలి అంటే మనసు ఎలా వస్తుంది? రాదు కదా. అవునండి. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ భగవంతుడా కూర్చోలేకపోతున్నాను, భగవంతుడా దృష్టి నిలపలేకపోతున్నాను. అందుకని ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఈ ఏదైతే సూక్తి ఉందో అది మనం మొట్టమొదటగా ఆరోగ్యాన్ని పొందినప్పుడు అది ఆధ్యాత్మిక వైపు మనల్ని నడిపించి అభివృద్ధిని తీసుకొస్తుంది. అందుకని ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులున్న వాటిని అధిగమించడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మేడం చెప్పినట్టు మనకి మీనరాశిలో రాహు సంచారం, ప్రయాణాలు, ఖర్చులు అది కొంచెం మనకి ఇబ్బంది పెట్టేది. కాబట్టి మేషరాశి వాళ్ళు బూడిద గుమ్మడికాయ, మేషరాశి మేష లగ్నానికి సంబంధించి బూడిద గుమ్మడికాయని విరివిగా తీసుకుంటే జ్యూస్లా, వెజిటబుల్గా వాళ్ళకి అంటే ఆలోచన వచ్చేది అక్కడి నుంచి, మెదడు నుంచి. మనకు వచ్చే సిగ్నల్స్ అన్నీ కూడా హెడ్ బాగుండాలి, మన చూపు బాగుండాలి, మాట బాగుండాలి, వినికిడి బాగుండాలి. మెదడు బాగున్నప్పుడు మనం తీసుకునే ఆలోచన పరిపూర్ణంగా ప్రజెంట్ చేయగలిగి అందులోంచి వచ్చే ప్రతిఫలాలని పొందగలుగుతాం. ఇంకా కేతువు 6వ ఇంట్లో కన్యారాశిలో బాగున్న కొంత కించిత్ ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాడు. కేతు ఎక్కడుంటే అక్కడ పాడు చేస్తూ ఉంటాడు. అంటే లివర్కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే బూడిద గుమ్మడికాయ, దొండకాయ కాంబినేషన్ జ్యూస్ తీసుకుంటూ విరివిగా ఈ సంవత్సరం అంతా కూడా కోపాలని అదుపులో ఉంచుకుని ఆరోగ్యంగా ఉండాలి. అందరూ చెప్పినటువంటి ధనం ఆదాయం 8, వ్యయం 14. ఇక ఖర్చు ఏమి ఉంటుంది? మ్యాక్సిమం ఉండేవి ఆరోగ్య విషయంలో ఖర్చు పెడుతూ ఉంటాం. ఆ ఖర్చు మంచి ఖర్చులు అవ్వాలి. చాలా చక్కని వివరణ ఇచ్చారు ఆదిత్య గారు. మీనాక్షి గారు, మరి తర్వాత వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ మీకు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే గురువుగారు చెప్పారు కదా, ఈ వ్యయం అన్నది ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా అని ఆదాయం పెరగదని కాదు, పెరగచ్చు, దానికి మించిన వ్యయం ఉండే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ఎప్పుడైతే మీకు వ్యయం ఉండే అవకాశం ఉందో మీరు దాన్ని ముందుకు వెళ్ళి, ఇప్పుడే చెప్పారు ఆయన, సత్కార్యాలకి, దాన ధర్మాలకి కనుక ఉపయోగిస్తే మీకు ఈ ఖర్చు అవుతుంది, దానికి తగిన పుణ్యం కూడా మీ చేతికి వస్తుంది. ఇక గురుడి దగ్గరికి వస్తే కనుక ఆయన రాశిలోకి వస్తాడు రేపు 1వ తారీఖున. ఇప్పటిదాకా 12లో ఉన్నారు. దీంతో ఏంటంటే పిల్లలు, సంతాన అభివృద్ధి బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకుంటారండి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు కూడా కాస్త అటెన్షన్ ఫోకస్లో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి, కానీ బాగా చదువుతారు. పై చదువులు చదువుకునే విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే కాకుండా ఏమైనా ఫారిన్ యూనివర్సిటీస్ అది మీరు ఏమైనా అప్లై చేస్తుంటే ఈ రాశి వాళ్ళు మీకు చక్కగా మంచి ఫలితం వస్తుందండి. మంచి యూనివర్సిటీస్ మీ అనుకున్న దానికన్నా కూడా మంచి యూనివర్సిటీలోనే మీకు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఇక ధనం విషయం వస్తే కనుక బాగానే ఉంటుంది వాళ్ళకి, ఎటువంటి లోటు ఏమీ ఉండదు. మనకి శనీశ్వరుడి దగ్గరికి వస్తే కనుక ఆయన శ్రమ ఉంటుంది. ఎక్కడ వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, కానీ ఆ ఫలితం బాగా వస్తుంది. పని చాలా బాగా జరుగుతుంది, అనుకున్న దానికన్నా బాగా జరుగుతుంది పని. కానీ అక్కడ కాస్త కష్టపడవలసిన అవసరం వస్తుంది. కష్టే ఫలిలాగా ఎంత కష్టపడితే ఆ ఫలితం అంత బాగా వస్తుంది. ఏదో ఆ లక్ ఫ్యాక్టర్ తోటి ఏంటంటే వాళ్ళు చేసిన పని తక్కువ, మనకి గుర్తింపు ఎక్కువ లాగా ఉండదు. కష్టపడాలి, కష్టపడితే కనుక తప్పకుండా ఫలితం వస్తుంది. అంతేకాక ఈయన ఏంటంటే వీళ్ళకి కూడా కాస్త ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయండి. అది కూడా వ్యయ ప్రయాసాలతో కలిసే ఉంటాయి, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానివల్ల మీకు ప్రత్యేకంగా వచ్చే నష్టం అంటూ ఏమీ మాత్రం ఉండదు.
రాహు దగ్గరికి వస్తే కనుక 11లో ఆయన శుభుడండి. తప్పితే ఏంటంటే ఫారెన్ యాత్రలు అంటే విదేశీ యాత్రలు, అంతేకాకుండా ఫారెన్కి సంబంధించినవి ఏవైనా కూడా లాభంలో ఉన్నాడు. కాబట్టి మీకు ఏమైనా ఫారెన్ కొలాబరేషన్స్, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఫారెన్ కొలాబరేషన్ కానీ, ఇంకా అంటే వాళ్ళ ఏదైనా ఫారెన్ కంపెనీస్లో పనిచేయటం కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం మీకు చాలా బాగా ఫలితం వస్తుంది. మంచి ధనార్జన ఉంటుంది, మీకు అన్ని రకాలుగా బాగుంటుంది కూడా. ఇక కేతు దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆయన గురువుగారు చెప్తారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా తిరగటం మంచిది ఈ రాశి వాళ్ళు. ఇక మనకి గురుడు ఎప్పుడూ కూడా ఆయన శుభంగా ఉండాలి అంటే కనుక పళ్ళు, ఫలాలు, తర్వాత స్వీట్స్ వీలైనంత మందికి పంచండి, మీ తాహతను బట్టి, మీ స్థాయిని బట్టిను. ఇక గోవులకి ఉలవలు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఉలవలు దొరకటం లేదండి మా వల్ల కాదంటారా, గోవులకి ఏ గ్రాసం పెట్టినా పర్వాలేదండి. గోవుల్ని మాత్రం కాస్త నెలకి ఒకసారన్నా వాటిని దర్శించుకుని వాటిని మీరు పెట్టగలిగేదేదో పెడితే చాలా మంచిది. ఆదిత్య గారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? ఆరోగ్యపరంగా మీకు వచ్చే సమస్యలు, ఇది శుక్రుడికి సంబంధించినటువంటి రాశి కాబట్టి శుక్రుడు మన సెక్సువల్ గ్లాండ్స్, యూరినరీ సమస్యలు వీటికి ప్రధానమైనటువంటి కారకం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా వంకాయలను ఎక్కువగా చెప్తూ ఉంటాం. వంకాయ కూరలో రారాజు, అలాగే రాసుల్లో వృషభ రాశి కూడా రారాజే. ఎందుకంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం. మాటే మంత్రం అవుతుంది, మాటే మనల్ని అంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని మాట ద్వారా అధపాతాలను తొక్కేయచ్చు. ఒక్క మాట శాశ్వతం, అది అస్త్రం అవుతుంది. అదే మనకి డబ్బును తీసుకొస్తుంది, అదే మనకి కీర్తిని తీసుకొస్తుంది, అదే మనల్ని కిందకు తోసేస్తుంది కూడా. అందుకని ఏంటంటే ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు మేడం చెప్పినట్లు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఎడ్యుకేషన్, చదువు అంటే మన ప్రజెంటేషన్ ఇవన్నీ బాగుండాలి అంటే వంకాయని విరివిగా తీసుకోవాలి వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి కిడ్నీ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం వీళ్ళు ప్రధానంగా ఈ లివర్కి సంబంధించిన సమస్యలు అంటే వంకాయ, దొండకాయలు ప్రధానంగా రెండు కలిపి జ్యూస్గా తీసుకోవడం, ఎక్కువగా కూరల్లో దాన్ని వాడుకోవడం చాలా మంచిది. ఇక లాభంలో ఉన్నటువంటి రాహు గురించి చెప్పారు, దానం గురించి కూడా చెప్పారు. పేదవారని కాదు, మనకి ఈ శ్రామికులు జిహెచ్ఎంసి స్వీపర్స్ ఉంటారు, వాళ్ళంటూ లేకపోతే మన జీవితాలు దుర్భరం. ఎవరింటి పని వాళ్ళు చేసుకోగలం, కానీ అందరింటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ దానం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి తినుబండారాలకు సంబంధించిన ఏదైనా ఆరోగ్యకరమైనటువంటిది అంటే పంచదారతో తయారు చేసిన వస్తువు ఏది కూడా పంచకూడదు. బెల్లంతో చేసినటువంటి బూందీ అంటే గురుడికి సంబంధించి తీపి పదార్థం అంటే బూందీ, లడ్డు పసుపు రంగు. అందుకని పసుపు రంగుతో ఉన్నటువంటి శనగపిండితో తయారు చేసినటువంటి బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి బట్టలు ఇవ్వటం. అంటే మనకేదో పనికిరాదు చిరిగిపోయినవని పాత బట్టలు కాకుండా వాడుకోవడానికి కొంత అవకాశం ఉండాలి. ఇంకా నేను 6 నెలలు వాడాను, ఇంకొక 3 నెలలు వస్తుంది. అలాంటి వాళ్ళకి దానం చేయడం ద్వారా, ఇవ్వడం ద్వారా రాహు యొక్క ప్రభావం, అలాగే దుర్గాదేవి స్తోత్రం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీనాక్షి గారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో తర్వాత మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయండి? ఆదాయం 5, వ్యయం 5, ఇక్కడ ఇది సమంగా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ ఆర్థికంగా చూస్తే మనకి ఆదాయం, వ్యయం ఒకేలాగా ఉన్నాయి. అంటే ఏంటి, ఆదాయం పెరిగితే వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. పెరగదని కాదు ఆదాయం, ఇప్పుడు అది మాత్రం గుర్తుంచుకోండి. ఆదాయం ఈ సంవత్సరం మీకు ప్రమోషన్ రావచ్చు, ఇంకో రకంగా పెరగచ్చు, కానీ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాని ప్రకారంగా చూసుకుని మసులుకోండి. మీకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఎక్కడ దుబారా ఖర్చు ఉందో అక్కడ మీరు ఆపుకుంటే కనుక మీకు సేవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు సేవింగ్స్ ఉండవని ఎక్కడా లేదు. ఇక్కడ అవమానం ఎక్కువగా ఉందని కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు చేసిన పనికి మీకు వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. అందుకని ఇప్పుడు ఆఫీస్లోనే ఒక ప్రాజెక్ట్ ఏదో మీరు చేశారు, ఇంకోళ్ళు ఎవరికో ఎక్కువ గుర్తింపు రావచ్చు, మీకు కాస్త తక్కువ రావచ్చు, అంతేగాని గుర్తింపు అసలు రాదని కాదు. అలాంటప్పుడు ఇంకాస్త కష్టపడి మీరు ఇంకాస్త పర్ఫెక్ట్గా చేసే అవకాశం ఉంది. అందుకని ఆ పర్ఫెక్షన్ మీకు ఇంప్రూవ్ అయిన కొద్దీ కూడా ముందుగా మీ పనిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకటి పని చాలా చక్కగా చేశారో గుర్తింపు ఆటోమేటిక్గా సెకండరీగా అది ఫాలో అయిపోతుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది.
అలాగే కాకుండా మీకు ఏమన్నా ఇంతకు ముందు గొడవలు లాంటివి ఏమన్నా ఉన్నా కోర్టు కేసులు ఇవన్నీ ఏంటంటే సామరస్యంగా పరిష్కారం అవుతాయి. గొడవ పెట్టుకుని అక్కడ గెలిచి ఇక్కడ గెలిచి లేదా గొడవలో మీదో పైచే అనిపించుకోవటం ఇలా కాదు. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చాలా సామరస్యంగా మీకు ఈ ఏడాదిలో మాత్రం ఏ గొడవలున్నా అన్నీ చక్కగా సర్దుకుంటాయి. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆదిత్య గారు, ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా ఇటు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? సహజంగా తృతీయ స్థానం విక్రమస్థానం, సోదర స్థానం. ఇక్కడ బుధుడు కారకుడు కాబట్టి బుద్ధి కుశలత, నర్వస్నెస్, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఆయా గ్రహస్థితుల కారణంగా. వ్యయంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ ఒరిజినల్గా తృతీయ స్థానానికి ధనస్ ఏమవుతుంది, 5, 6 సప్తమ స్థానం అవుతుంది. అంటే మాటల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ఎండు కొబ్బరి, గోరుచిక్కుళ్ళు కలిపి పదార్థంగా రెగ్యులర్గా వారానికి 2-3 సార్లు తీసుకోవడం. అంటే అక్కడ గురుడికి సంబంధించినటువంటి ఎండు కొబ్బరిని వాడుతున్నాం, గోరుచిక్కుళ్ళు నరాలకు సంబంధించి గోరుచిక్కుళ్ళు. అంటే ఆవేశంలో నరాలు చిట్లిపోతూ ఉంటాయి. బీపీ పెరిగినప్పుడు, అరిసినప్పుడు తన కోపమే తన శత్రువు, ఆ ప్రవాహం పెరగడం వల్ల నరాలు చిట్లిపోయే అవకాశం. తద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోలేక అరుస్తాం. అది దానివల్ల ఇది వస్తుంది, దీనివల్ల అది కూడా వస్తుంది. అందుకని ఏంటంటే రెండింటిని కంట్రోల్ ఉంచుకోవడానికి ఎక్కువగా గోరుచిక్కుళ్ళు ప్రధానంగా తీసుకోవడం ద్వారా, గోరుచిక్కుళ్ళలో ఉండేటువంటి విటమిన్ కే అనేది రక్తాన్ని గడ్డకట్టించడానికి, అనవసరంగా జరిగేటువంటి బ్లాస్టింగ్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ని ఆపుతూ ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి బుద్ధి కుశలతని పెంచడం ద్వారా మన చేస్తున్నటువంటి పనులలో మరికొంత అభివృద్ధిని చూడడానికి అవకాశం. సంయమనం, మీరు పని చేయండి, ఫలితాన్ని ఆశించకండి. ఎలా ఉండవు, నేను ఎంత పని చేశాను, అవతల వాడికి ప్రమోషన్స్ వస్తున్నాయి, నాకు రాలేదు అన్నప్పుడు నర్వస్నెస్ వస్తుంది, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఆఫీసులో ప్రదర్శించలేక ఇంటికి వెళ్ళినప్పుడు లోకుగా ఎవరుంటారు, అయితే ఇంట్లో తల్లి ఉండాలి, పెళ్ళి అవ్వకపోతే, పెళ్ళైతే భార్య ఉంటుంది, వీళ్ళ మీద ప్రదర్శించడం వల్ల సప్తమ స్థానం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వేవులో గురుడు వచ్చాడు కదా. అందుకని అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే దాన్ని కంట్రోల్లో ఉంచడానికి గోరుచుక్కుళ్ళు, ఎండు కొబ్బరి కర్రీగా తీసుకోవటం. అలాగే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తల్లితో మనస్పర్ధలు రాకుండా ఉండడం కోసం దొండకాయల్ని తీసుకోవడం. అంటే ఇక్కడ గోరుచిక్కుళ్ళు, దొండకాయ, అలాగే శని భగవానుడికి సంబంధించినటువంటి కర్మస్థానాన్ని కూడా చెప్పారు కాబట్టి నిమ్మకాయ, గోరుచిక్కుళ్ళు, నిమ్మకాయ, దొండకాయని కాంబినేషన్గా జ్యూస్ పెట్టుకొని వారంలో ఒక 2-3 రోజులు, లేదా వారం అంతా, ఒక నెలలో ఒక వారం రోజులు ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే రాహును శాంతింపజేసుకోవడానికి, అది మీనరాశిలో ఉంది కాబట్టి అరటికాయ కూరను కూడా విరివిగా తీసుకోవడం ద్వారా నెగిటివ్ ఆలోచనలు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మన నోటిలోంచి భావాలు, చెడు మాటలు రాకుండా అరటికాయ, పచ్చి అరటికాయ ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇలా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇటు ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది వీళ్ళకి. రాజ్యపూజ్యం, అవమానం సరిసమానంగా ఉన్నాయంటే కనుక వాళ్ళు చేసిన పనికి రావాల్సినంత గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఇక ఆదాయం బాగుంది, వ్యయం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అలా అని ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆదాయం బాగుంది కదా అని చెప్పి వీళ్ళు ఖర్చుల వైపు ఎక్కువ వెళ్తారు. అంతే తప్ప ఆ ఆదాయాన్ని దాచుకునే ఆలోచన తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళు ఆదాయాన్ని దాచుకునే ప్రయత్నం చేయాలి. దీనికి కాస్త కష్టపడవలసి వస్తుంది. ఎప్పుడైతే సేవింగ్స్లో కన్వర్ట్ చేయాలనుకుంటారో మీరు ధనాన్ని, కొద్దిగా కష్టపడాల్సిన అవసరం మాత్రం వస్తుంది. కానీ కష్టపడైనా కూడా మీరు ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా మీరు ధనాన్ని దాచుకోండి, లేదా ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టండి. కానీ దుబారా ఖర్చు లేకుండా మాత్రం చూసుకోండి. ఎందుకంటే మీకు ఆ లగ్జరీస్ మీద, కంఫర్ట్స్ మీద ఎక్కువ మమకారం వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటి కోసమని అది ఖర్చు పెట్టద్దు, అనుభవించద్దు అని నేను అంటలేదు. కానీ మన పరిస్థితులు చూసుకుని ఎంత మిగుల్చుకోవాలో అంత మిగుల్చుకుని మిగతా దాన్ని మీరు ఆనందంగా ఖర్చు పెట్టుకోండి. ఇక సంతానం విషయం వస్తే మాత్రం ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. విద్యార్థులకు బాగుంది. ఈ రాశి వాళ్ళ సంతానానికి చాలా బాగుంది. వాళ్ళకి ఏమన్నా ఇప్పటిదాకా కాస్త అసంతృప్తిలాగా ఏదన్నా ఉన్నా కూడా అంతా పోతుంది. ఇక విద్యార్థులు చాలా బాగా చదువుకుంటారు, 10 మంది మెప్పు పొందుతారు. వీళ్ళకన్నిటికీ మించి భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది. ప్రతి విషయంలోనూ కూడా నేను ఉన్నాను అనే వాళ్ళ అండ
మీకు తప్పకుండా ఉంటుంది. ఇక తప్పితే ఈ రాశి వాళ్ళకి అష్టమ శని, ఈ విషయంలో ఏంటంటే మీరు శనీశ్వరుని కాస్త వంచి చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని ఏంటంటే వీలైనంత మందికి మీరు దానం చేయటం కన్నా ఇంకా అంతకు మించిన ఫలితం ఇంకోటి లేదమ్మా. ఎప్పుడైతే మనం ఇంకోళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఇంతో అంత ప్రయత్నం చేస్తామో మనకి తప్పకుండా భగవంతుడి ఉంటుంది. ఈ ఒక్క గ్రహమే కాదు, అన్ని గ్రహాలు కూడా మీకు కోఆపరేట్ చేస్తాయి. అందుకని ఆరోగ్యం విషయం ఎట్లాగో గురువుగారు చెప్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు అష్టమ శనిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళు. ఆ విషయంలో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వీలైతే కనుక మీరు ఇక్కడ ఆలయంలో నువ్వుల నూనె మీరు దీపారాధనకి ఇవ్వండి. తర్వాత పాత బాటలు ఏమన్నా ఉంటే కనుక ఇంకా వేసుకునే రూపంలో ఉన్నవి ఏ ఉన్నా కూడా పంచండి. వీలైతే శనివారం ఇవ్వగలిగితే మాత్రం చాలా మంచిది. చాలా చక్కగా వివరించారమ్మా. ఆదిత్య గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి? ఇది వాయుమండలానికి సంబంధించినటువంటి వ్యవస్థ అండి. చంద్రుడికి సంబంధించింది మనస్కారకుడు. వీళ్ళకి సహజంగానే వ్యావరింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్సోమేనియా, నిద్రలేమి వస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే చంద్రుడికి సంబంధించి పొట్లకాయని విరివిగా వాడుకోవడం చాలా మంచిది అని చెప్తాం. మనసుకు సంబంధించి వీళ్ళకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తృతీయంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం, లివర్ మీద కూడా ప్రభావం ఉంటుంది. అందుకని అలాగే మళ్ళీ మనం శనికి సంబంధించిన సమస్యలు, ఈ మూడు కాంబినేషన్లో గొంతుకు సంబంధించి వాయుమండల వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇన్సోమేనియా, నిద్రలేమి సమస్యలు, యాంగ్జైటీ, వీటిలన్నిటిని పరిహారం పొందడానికి మనం శని బుధ చంద్ర కాంబినేషన్, అంటే నిమ్మకాయ శనికి సంబంధించింది, దొండకాయ బుధుడికి సంబంధించింది, పొట్లకాయ చంద్రుడికి సంబంధించింది. ఇవి మూడు కలిపి జ్యూస్గా విరివిగా తీసుకుంటూ ఉండడం చాలా శ్రేయస్కరం. అలాగే పొట్లకాయని కర్రీలా కూడా వాడుకోవచ్చు, దొండకాయలు కర్రీలా కూడా వాడుకోవచ్చు. రెగ్యులర్గా ఎప్పుడైనా మానసికంగా బలహీనంగా ఉన్నాం అనిపించినప్పుడు నిమ్మకాయ తొక్కలతో సహా జ్యూస్ చేసుకుని తాగేయచ్చు. ఇవి మూడు కలిపి జ్యూస్గా చేసుకుని కూడా తాగేయచ్చు. అంటే ఈ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. అంటే నా లోపల నేను యూనివర్స్లో ఉన్నాను, యూనివర్స్ నాలో ఉంది. ప్రకృతిలో ఎన్ని రకాల చెట్లు చేమలు ఉన్నాయో అన్ని రకాలు కూడా నా లోపల బ్యాక్టీరియాల రూపంలో ఉంటుంది, ఆర్గాన్స్ రూపంలో ఉంటుంది. మనకి 365 రోజులు 12 నెలలు కదండి. మన శరీరంలో 12 ఆర్గాన్స్ ఉంటాయి, 365 ఎనర్జీ సెంటర్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ మనసు అనేది ప్రధానం. కర్కాటక రాశి మనసుకు సంబంధించింది. బయోమెట్రిక్ లాక్ తల్లి స్థానం మనసు. కాబట్టి దానిని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం మనం రెగ్యులర్గా పొట్లకాయని వాడాలి. చాలామంది ఇది పాములా ఉంటుంది, దాన్ని మేము కట్ చేయం, పొట్లకాయ పొడుగ్గా ఉంటుంది కదా అని దాన్ని కాశీలో వదిలేసి, మనకి అక్కర్లేనివి కాశీలో వదిలేస్తూ ఉంటాం, అవి వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. అంటే అక్కడ కాశీలో వదలడం అనేది కాయాపేక్ష ఫలాపేక్ష. మనం కాయలు పళ్ళు వదిలేస్తాం తప్ప వదలం. కాయాపేక్ష అంటే శరీరానికి కోరికలు ఉన్న వాటిని విడిచిపెట్టాలి, ఫలం వచ్చే ఫలితాలని విడిచిపెట్టాలి. పళ్ళును కాయగూరలు వదిలేస్తుంటాం అక్కడ శ్రద్ధగా. అందుకని ఏంటంటే మనం ఇక్కడ మనస్సుని మెరుగుపరుచుకోవడం కోసం పొట్లకాయని విరివిగా వాడుకోవడం. అంటే అన్ని రకాల కూరగాయలు కూడా మనకి లోపల ఉన్నటువంటి ప్రకృతికి తగ్గట్టుగా ఇక్కడ ప్రకృతి బయట ఇవ్వడం జరిగింది. వీటినే విరివిగా వాడుకోవడం ద్వారా మనం పరిపూర్ణత సాధించగలుగుతాం. జ్యోతిష్ శాస్త్రం ఖగోళంలో జరుగుతున్నటువంటి మార్పులకి, అంతర్ఖగోళంలో జరుగుతున్నటువంటి మార్పులకి కాయగూరల ద్వారా పరిష్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయమ్మా? సింహరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే గుర్తింపు విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తప్పితే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఆదాయం వస్తుంది, రాదని కాదు ఇక్కడ 2 ఉందంటే అర్థం. ఆదాయం వస్తుంది కానీ ఆదాయం దుబారా ఖర్చుకు వెళ్ళిపోకుండా మీకు అవసరమైన దానికి ఖర్చు పెట్టండి. ఇప్పుడే గురువుగారు చెప్పినట్టుగా దాన ధర్మాలకి, సత్కార్యాలకి ఖర్చు పెట్టే అవకాశం కనుక మీకు వస్తే తప్పకుండా ఇవ్వండి. అప్పుడు ఏంటంటే మనకి ఏదైతే మనం ఇతరుల కోసం ఖర్చు పెడతామో అది మళ్ళీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భగవంతుడు ఇస్తాడు, అంతకన్నా ఎక్కువనే ఇస్తాడు తప్ప తక్కువ మాత్రం అవ్వదు. అందుకని మా దగ్గర డబ్బులు లేవు, దాన ధర్మం మీ ఉన్నంతలో సేవ్ అయినా కూడా మీరు చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు.
ఇక వీళ్ళకి ఏంటంటే మంచి గుర్తింపు వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో. వీళ్ళకి గుర్తింపే కాదు, ఆ గౌరవం ముందు 10 మందిలో వాళ్ళ కొలీగ్స్లో మంచి గౌరవం, అధికారులు వీళ్ళని గుర్తిస్తారు. అదే వీళ్ళు కాస్త టాప్ పొజిషన్స్లో ఉంటే కనుక వీళ్ళు చేసే పనులకి ఏంటంటే ఓహో ఇలా చెయ్యాలి అని కొలీగ్స్ కూడా మిమ్మల్ని అంటే ఇమిటేట్ చేసే అవకాశం కూడా బాగా ఉంది మీ కింద ఆఫీసర్స్ కొలీగ్స్ వాళ్ళను. అందుకని ఉద్యోగ పరిస్థితులు చాలా బాగుంటాయి. కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కాస్త మీ మాటతోటి వాళ్ళ మనసు గాయపరచకుండా చూసుకోండి. అంటే తర్వాత మీరు ఏదో ఒకలాగా సర్దుకుపోవచ్చు, అది వేరే సంగతి. కానీ కాస్త మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒకసారి గాయపరిచిన తర్వాత కొద్దిగా కష్టం అవుతుంది. పైగా మనకి దగ్గర వాళ్ళ దగ్గరే మనం కొద్దిగా లూజ్ టంగ్ తోటి ఉంటాం, బయట వాళ్ళతో మనం రెస్పెక్ట్ఫుల్గానే ఉంటాం సాధారణంగా. కానీ మన వాళ్ళే మనసు గాయపడకుండా మాత్రం చూసుకోండి. వీళ్ళకి ఈ రాశి విద్యార్థులు కనుక మే 1వ తారీఖులోగా పరీక్షలు రాస్తున్నా, పరీక్ష రిజల్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలున్నా చాలా బాగుంది. వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మాత్రం చాలా ధైర్యంగా వెళ్ళి పరీక్షలు రాయండి, బాగా చదువుకోండి, ధైర్యంగా పరీక్షలు రాయండి, మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇక ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మంచి మద్దతు వస్తుందండి. 10 మంది కూడా మీ వెనక ఉండేందుకు ముందడుగు వేస్తారు. అలాగే రాజకీయ నాయకులనే అక్కర్లేదు, మామూలుగా కూడా ఎవరైనా కూడా ఏంటంటే సంఘంలో మంచి గుర్తింపు గౌరవం వస్తుంది. ఆదిత్య గారు, సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? సహజ పంచమ స్థానం, ప్రేమ స్థానం, పుత్రస్థానం, చదువుకు సంబంధించినటువంటి స్థానం సింహరాశిగా తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి మెదడు మీద దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అమ్మ చెప్పారు రాజకీయ నాయకులు అని. రవి ఆధిపత్యం ఎలా ఉంటుందంటే నెంబర్ 1గా ఉండాలి, గుర్తింపు పొందాలి. ప్రేమలో కూడా ఎదుటి వ్యక్తి హృదయంలో నా స్థానం ఏంటి, నెంబర్ 1గా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రేమకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి దీన్ని మనం అంటే మనలో మనకు అర్థం అవుతుంది. నేను ఫస్ట్ అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను లేదా పక్కన పెడితే నన్ను నేను ప్రేమించుకుంటున్నానా లేదా. నిన్ను నువ్వు ప్రేమించుకోలేని నువ్వు ఎవరిని ప్రేమించలేవు. అంటే ప్రేమ అనేది నీకు డెఫిషియన్సీగా ఉంది. దీన్ని బాగు చేసుకోవడానికి మనకి మంచి గుమ్మడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, పంప్కిన్. అలాగే మన శరీరంలో కణజాల వ్యవస్థ, మాంసానికి సంబంధించి మూమెంట్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, కండరాల వ్యవస్థ బిగుసుకుపోయి ఉంటుంది. అలాగే కాళ్ళలో ఆనెలు ఉంటాయి, చర్మం గట్టిపడిపోయి కటువుగా తగులుతూ ఉంటుంది. అక్కడ చర్మ వ్యవస్థ గట్టిపడిపోయింది, కణజాల వ్యవస్థ. దాన్ని వదులు చేయడానికి అంటే కర్కశంగా ఉన్నారు వాళ్ళు, ప్రేమతత్వం తగ్గిపోయింది కాబట్టి బిగుసుకుపోయారు. దాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి గుమ్మడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు మనకు కావాల్సింది నాకేమొస్తుంది, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, లేకపోతే నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, ఇది అవితే నాకేమొస్తుంది. అందరం కూడా సంపాదన మీదే దృష్టి పెడుతున్నాం, కోట్లు సంపాదిస్తున్నాం. జనాల్లో సంపాదించాల్సింది ప్రేమ. దీన్ని సంపాదిస్తే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా ఓట్లుని తెచ్చుకోవచ్చు. పూర్వం అభిమానంతో ఓట్లు వేసేవారు. ఎన్టీ రామారావు గారు ఇలా చూస్తే ఆయన జనాల యొక్క ప్రేమను చూరగొన్నారు. జనం యొక్క ప్రేమను చూరగొన్న వాళ్ళు ఎవ్వరూ కూడా జీవితంలో ఎక్కడ ఓడిపోయే అవకాశాలు ఉండవు. అందుకని మంచి గుమ్మడికాయని విరివిగా వాడుకోవడం ద్వారా ఈ ప్రేమను మనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి శరీరం ఎండిపోయినప్పుడు నిస్సత్తుగా ఉంటుంది, డిహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. అందుకని ఏంటంటే వీళ్ళు లాభస్థానం, శనికి సంబంధించిన లాభస్థానం, బెండకాయల్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు అధికంగా తీసుకోవడం ద్వారా లాభాలు అధికంగా పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మీనాక్షి గారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకి ఈ రకంగా చాలా బాగుందండి. ఒకటి, ఆదాయం ఎంత వస్తే అంతకంతా వ్యయం ఉండే అవకాశం ఉంది. కానీ అంతా ఖర్చు పెట్టుకుని కూర్చోకుండా కొద్దిగా జాగ్రత్తగా కాస్తనా దాచుకునే ప్రయత్నం చేయండి. లేదా ఎలాగో ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు అసెట్స్ మీద పెట్టండి. అప్పుడు ఏంటంటే మీకు ఈ చరాస్థిర ఆస్తుల మీద కనుక మీరు పెడితే మీ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇవి మిగులుతాయి. మనకి ఖర్చు ఎలాగో అవుతుంది, మీరు దాని మీద పెట్టినా పెట్టకపోయినా ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైతే దీనికి ఖర్చు పెట్టారో మీకు చేతిలోంచి డబ్బులు వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకో రూపైనా మీకు ఆ ఆస్తి అన్నది మీకు
మిగులుతుంది. ఇక్కడ రాజ్యపూజ మీరు చేసే పనులన్నిటికీ మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి దాని గురించి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. అన్నిటికీ మించి ఈ రాశి వాళ్ళకి ఏంటంటే శ్రీరామ రక్ష మే 1వ తారీఖు నుంచి గురుడి యొక్క శుభదృష్టి వీళ్ళ మీద ఉంటుంది. అందుకని అసలు ఎటువంటి ప్రాబ్లం వీళ్ళకు ఉండదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఉండదని చెప్పను, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకుని దాన్ని అధిగమిస్తారే తప్ప ఇక్కడ ఓటమిని అంగీకరించే సమస్య ఉండదు అసలు. అంతేకాక వీళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. ధైర్యం కన్నా తెలివితేటలతోటి ఫ్రెండ్లీనెస్ తోటి వీళ్ళు ఎక్కువగా వాళ్ళ సమస్యలను తీర్చుకుంటూ ఉంటారు. ఇక కోర్టు కేసులు లాంటివి గొడవలు లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం వీళ్ళకి విజయం వరిస్తుంది. లోన్స్ లాంటివి కూడా త్వరగానే శాంక్షన్ అవుతాయి. కొద్దిగా తిరగవలసి వస్తుందేమో కానీ మీకు శాంక్షన్ అవటం మాత్రం కంప్లీట్గా అంటే మీకు కావాల్సిన టర్మ్స్లో మీకు కావాల్సినట్టుగా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ రాశి విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఇక సంతాన అభివృద్ధి ఉంది ఈ రాశి వాళ్ళకి. అంతేకాక మీకు భాగస్వామిని ఈ రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే భాగస్వామిని అర్థం చేసుకుని మసలండి. అంతేకాని అంటే ఏదో పైన కనిపించే ఒక మాటకో ఒక చేతకో మాత్రం మీరు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాస్త మీ ఇద్దరి మధ్యన పరస్పరంగా కొద్దిగా ఒక డిస్కషన్ లాగా పెట్టుకుని ఏమైంది ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఆ మనసు కుదుటి పడిన తర్వాత అప్పుడు మీరు ముందుకు అడిగేస్తే మంచిది. మీకు అలాంటి మిస్అండర్స్టాండింగ్ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడితే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇక మీరు చేయవలసింది ఏంటంటే మినపప్పుతో చేసినవి ఏవైనా కూడా ఈ దోశలు ఇడ్లీలు లాంటివి ఏదైనా కూడా మీరు పంచడం చాలా మంచిది. ఆదిత్య గారు, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందండి? లగ్నంలో రాశిలో కేతువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి అనవసర విషయాల్లో మనం తలదోచకుండా ఉండడం చాలా మంచిది. అంటే రెస్పాండ్ అవ్వకూడదు. మన ఎదురుకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు స్పందించాలి అనేది మన లివర్ చెప్తూ ఉంటుంది. ఈ కన్యారాశికి సంబంధించిన వెజిటబుల్ దొండకాయ అది లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లగ్నంలో రాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా దొండకాయలు విరివిగా రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా చర్మ వ్యవస్థ మెరుగుపడడంతో పాటు అలాగే మనకి కళ్ళు ఆత్మకి దూరాలు అంటారు. కంటికి లివర్కి సంబంధం ఉంది, కంటికి లివర్కి దొండకాయకి సంబంధం ఉంది. కాబట్టి దొండకాయలు మనం విరివిగా తీసుకోవడం ద్వారా మన ఎదురుగుండా ఉన్నది కూడా ఆత్మస్వరూపమే, నేను వేరు తను వేరు కాదు, మా ఇద్దరి మధ్య ఉన్నది ఫిజికల్ రిలేషన్ కాదు ఆత్మ సంబంధం అనే భావం అందరికీ కూడా అర్థమవుతుంటుంది. దాని ద్వారా దొండకాయ తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పని చర్మం అనేది స్పర్శ, చూపు కన్ను అనేది చూపు దృశ్యం, ఇవి రెండు అనుసంధానం అయినప్పుడు మన ప్రజెంటేషన్స్ బాగుంటాయి. మనం అందరం అవతల వ్యక్తితో కోపతాపాలు లేని జీవితాలు. నువ్వు ఏదో చేసావు, కోపాన్ని లివర్లో దాసేసుకుంటాం కక్షగా పగగా, అదే ఫ్యాటీ లివర్ అవుతుంది, అదే లివర్ సిరోసిస్ అవుతుంది, అదే ఇంకొంచెం ముదిరిపోతే లివర్ క్యాన్సర్ అవుతుంది. ఇలాంటి భావోద్వేగాలు అణుచుకోవడానికి అందులోంచి లివర్ క్యాన్సర్ల నుంచి కూడా బయటపడడానికి దొండకాయలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అమ్మ మీనాక్షి గారు, మరి శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయమ్మా? తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. వీళ్ళు ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం లేదండి ఏదో అవమానం 5గా ఉందని. మీరేంటంటే కష్టపడి పనిని పర్ఫెక్ట్గా చేయండి, మీకు తప్పకుండా రికగ్నిషన్ వస్తుంది. రికగ్నిషన్ అన్నది మనకి అది సైడ్ ఎఫెక్ట్స్ అంతే, సెకండరీ ఎఫెక్ట్స్ అవి. మీ మనసుకి మీరు చేయగలిగినంత చేశానా లేదా అన్న రకంగా చేస్తే కనుక తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు మీకు గుర్తింపు వస్తుంది. ఇక్కడ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎక్కడ ఆర్థిక విషయాల్లో ఏంటంటే మీరు చేసే అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నా కూడా మీరు కాస్త ఆలోచించి ఖర్చు పెట్టండి. అంతే తప్ప ఏదో ఈ వస్తువు చూసి మనం అట్రాక్ట్ అవగానే కొనేసుకోవటం, లేదా ఇదేదో ఈఎంఐలో ఇస్తాన్నారు కదా అని చేసేసుకోవటం అట్లా కాదు. కాస్త ఆలోచించి, ఎందుకంటే మీకు ఈ సంవత్సరం అంతా మంచి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంటుందండి. మీరు శారీరక శ్రమే కాకుండా మీరు ఈ ఇంటలెక్చువల్గా ఆలోచించి చేసే పనులే మీకు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక మీకు ఎప్పుడైతే కేతు 12లో ఉన్నాడో మీకు ప్రయాణాలు కాస్త ఎక్కువగా ఉండొచ్చు, అది కూడా కాస్త వ్యయ ప్రయాసాలతో ఉండొచ్చు. దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ఈ రాశి విద్యార్థులకి
చాలా చక్కగా ఉంటుంది. అంతేకాక ఈ రాశి వాళ్ళు ఇన్ జనరల్ పెద్దవాళ్ళ నుంచి అడ్వైస్ బాగుంటుంది. అంటే చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రుల అడ్వైస్ అనుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళ కొలీగ్స్, అధికారులు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. పెద్దల అడ్వైజ్ని మాత్రం తీసుకోవటం మర్చిపోకండి. ఎప్పుడైతే ఆ అడ్వైస్ ప్రకారం మీరు వెళ్తారో అన్నీ చక్కగా సర్దుకుంటే బాగుంటుంది. ఆదిత్య గారు, తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి? సహజంగా ఇది సప్తమ స్థానం అండి, భార్యాభర్తల స్థానం. స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ. తులని బ్యాలెన్స్డ్గా చూస్తాం. అంటే 7, దీనికి అధిపతి కూడా శుక్రుడు. 7వ స్థానం పార్ట్నర్షిప్, రిలేషన్, అంటే మనం భార్యాభర్తలు బంధం, పార్ట్నర్స్ వాళ్ళిద్దరు కూడా. అలాగే వ్యాపారంలో భాగస్వామ్యాలు. వీళ్ళ దగ్గర ఆవేశాలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రాశి ఇది. రెస్పిరేటరీ సిస్టమ్. ఎప్పుడన్నా గట్టిగా అరుస్తుంది, ఎందుకంటే ఆవేశపడతావు అంటాం. అది భార్యాభర్తల మధ్య కూడా గొడవ జరుగుతున్నప్పుడు కూడా దీని మీదే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్నటువంటి విటమిన్స్, మనం బి కాంప్లెక్స్, ఇలా విటమిన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. బి కాంప్లెక్స్ ఫ్యామిలీకి సంబంధించిందంతా కూడా ఊపిరితిత్తుల్లోనే ఉంటుంది. మన జీవితం అంతా కూడా ఊపిరి మీదే ఉంది. మనిషి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఏమంటే ఊపిరి ఆగిపోయింది. అందుకని చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్గాన్. తులారాశి శుక్రుడు. అందుకని దీనికి ప్రధానంగా మనకి చాలా శక్తివంతమైనటువంటి పదార్థం ప్రకృతిలో భగవంతుడు ఇచ్చినది మునక్కాడ. మనకి విటమిన్ డెఫిషియన్సీ ఉందని కానీ బి కాంప్లెక్స్ వేసుకో, ఇంజక్షన్లు అవి ఇవి చెప్తాం. అసలు అవన్నీ కూడా లోపలికి వెళ్ళి మనకేం ఉపయోగపడవు. అందులో 5% వాడుతుంది లివర్. ఇదంతా కూడా లివర్లోకి వెళ్తుంది. అందుకని త్వరగా లివర్ ఎక్కువ ఇబ్బంది పడిపోతుంటుంది, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా మనం మునక్కాడ తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతవరకు ఆవేశపడాలి, అవసరం ఎంత ఉంది మీతో మాట్లాడడానికి, ఆర్గ్యూ చేయడానికి అనేది. అంటే ఇక్కడ రిలేషన్, పార్ట్నర్షిప్, వ్యాపార భాగస్వామ్యం కావచ్చు, భార్యాభర్తల భాగస్వామ్యం కావచ్చు, ఏదైనా సరే భాగస్వామ్యం ఉంటుంది కంపల్సరీ. ఎప్పుడో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక భాగస్వామ్యంతో పనిచేయాలి. ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్, టీచర్తో భాగస్వామ్యం, టీచర్కి నీకు మధ్య అనుసంధానం బాగున్నప్పుడు ఎడ్యుకేషన్ బాగా నీ బుర్రలోకి వెళ్తుంది. అలాగే మనసు, శరీరం కూడా భాగస్వామ్యం బాగుంటే జీవితం సాఫీగా వెళ్తుంది. ఊపిరి బాగుంటుంది, ప్రాణాయామం బాగుంటుంది, శ్వాస బాగుంటుంది. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి శ్వాసలన్నింటినీ వాడుకుని పూర్ణ ఆయుర్దాయంతో ఆరోగ్యంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని మునగని రెగ్యులర్గా, అంటే మునగ కాడ, చాలామంది మునగ ఆకులో పోషకాలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు, మునగ పౌడర్ని తీసుకుంటూ ఉంటారు, మంచిదే. కానీ దానికన్నా అధికంగా మునగ కాడలో మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఆ మునక్కాడ కర్రీస్లో వాడుకోవచ్చు, లేదంటే మునక్కాడని జ్యూస్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి అంటే ఊపిరితిత్తులకి, కిడ్నీలకి అవినాభావ సంబంధం ఉంది. డయాలసిస్ చేయించుకునే పేషెంట్లు, కిడ్నీలు పాడైపోయిన పేషెంట్లు చాలా ఇబ్బంది పడిపోతుంటే వాళ్ళకి దురదలు వస్తుంటాయి, నడుస్తుంటే ఆయాసం వస్తుంటాయి. అందుకని మీకు అక్కడ కూడా శుక్రకారకత్వం వహించింది వృషభ రాశి, కిడ్నీల వ్యవస్థ, యూరినటరీ సిస్టమ్. అందుకని వంకాయని మునక్కాడని కాంబినేషన్గా తీసుకుంటే ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. ఊపిరితిత్తుల్లో కఫం, ఫ్లమ్ము అంటే వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తులారాశి వాళ్ళకి. అలాగే వృషభ రాశి వాళ్ళకి కూడా ఈ దగ్గు ఎక్కువగా ఉంటుంటుంది. ఇవి రెండు కాంబినేషన్లో తీసుకోవడం ద్వారా ఆ ఆవేశం, కిడ్నీలకు సంబంధించేమో భయం, కిడ్నీలు పాడైపోవడానికి భయం కారణం. అంటే ఊపిరి ఆడట్లేదు అనే భయం కిడ్నీలు పాడు చేసేస్తూ ఉంటుంది. రెండూ కలిపి తీసుకోవడం ద్వారా భయం తగ్గి, దగ్గు తగ్గి, కిడ్నీలు, ఊపిరితిత్తులు బాగుంటాయి. హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవకాశం తక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా ఈ సంవత్సరం అంతా కూడా మీరు విరివిగా, అంటే గ్రహస్థితుల్లో ఆయా స్థానాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మీకు రాకుండా ముందు ప్రథమంగా తీసుకోవాల్సినవి మిగతాది. ఇది వేయిస్థానం కన్య అయింది అంటే దొండకాయ, అక్కడ వేయిస్థానంలో కేతు ఉన్నాడు, ఆయన మనం కంట్రోల్ చేయలేం, కేతువుని కంట్రోల్ చేయలేం. కానీ ఆ ఉన్న రాశి, ఆ ఇంటిని మనం సరౌండ్ చేస్తే ఆయన అక్కడ దాన్ని పాడు చేయకుండా ఉంటాడు, వ్యయాన్ని తగ్గిస్తాడు. ఊపిరితిత్తుల అనారోగ్య సమస్య ద్వారా అయ్యే ఖర్చుని దొండకాయ ఆపుతుంది. అంటే దొండకాయ, వంకాయ, మునక్కాడ కాంబినేషన్లో జ్యూస్ తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. చాలా మంచి విషయం. కర్రీస్లో కూడా ఎక్కువగా వాడుకోవచ్చు. అంటే వెజిటేబుల్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. మా మీనాక్షి గారు, శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఇక్కడ ఏంటంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవడం అవసరం. కాస్త ఆలోచించి ఖర్చు చేయండి, లేదా ఏదైనా అసెట్స్ మీద పెట్టేసేయండి. మీ చేతికి డబ్బులు రాగానే
చరాస్థిర ఆస్తులు ఏది కొనుక్కోగలిగితే అది ఆ వచ్చిన అమౌంట్ని బట్టి మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే అయ్యే ఖర్చు ఎలాగో అవుతుంది, చివరికి మనకి ఈ ఎసెట్ అన్నది మనకి మిగిలిపోతుంది. ఇక రాజ్యపూజ్యం అవమానం ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన సమస్య ఏం లేదు. మీకు ఎంత పని చేస్తారో లేదా ఏ పని చేస్తారో దానికి కావాల్సిన గుర్తింపు మీకు తప్పకుండా లభిస్తుంది. ఎంత పనిని బట్టి అంతే గుర్తింపు మీకు పొందుతారు. దాని విషయంలో కూడా మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకం ఏంటంటే ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. మీకు 10 మంది మీ వెనక నిలబడటానికి ముందుకు వస్తారు ఒకటి. అలా కాకుండా మామూలు జనం అందరికీ కూడాను మీకు సొసైటీకి సంబంధించిన పనులు ఏది చేయగలిగితే అది చేస్తే, అంటే 10 మందికి ఉపయోగపడే పనులు, సొసైటీ యాజ్ ఎ లార్జ్ మీరు తీసుకోక్కర్లేదండి, 10 మందికి ఉపయోగపడే పనులు ఏది మీరు చేసినా కూడా మీకు చాలా మంచిది. ఈ ఏడాదంతా కూడా ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. మీకు అంతేకాక మీరు ఒక పని మంచి పని చేయడానికి ముందడుగు వేస్తే మీరు ఒక్కళ్ళే చేయాల్సిన అవసరం రాదు, మీకు ఇంకో నలుగురు తోడవుతారనమాట. అందుకని ఏ మంచి పని చేయగలిగినా కూడా 10 మందికి పనికొచ్చేది, అది తప్పకుండా చెయ్యండి. ఇక ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. మీకు చాలా సడన్గా ఎక్స్పెక్ట్ చేయకుండా మీకు ధనలాభం ఉంటుంది. దీన్ని ఏంటంటే ఈ ధనాన్ని కూడా మామూలుగా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ ధనాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఖర్చు చేయండి. ఎస్పెషలీ మీరు పెద్దవాళ్ళ అడ్వైస్ ఫాలో అవ్వండి. మీకు స్నేహితులు, ఎల్డర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే, మీకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళొకళ్ళు, తర్వాత ఇన్ జనరల్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ బయట మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళు చక్కటి అడ్వైస్ ఇస్తారు. వాళ్ళతోటి మంచి చెడు చర్చించుకుని మీరు ముందడుగు వేస్తే కనుక మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. తప్పితే ఈ సంవత్సరం ఏంటంటే కాస్త స్థిమితంగా ఉండలేకపోవచ్చు. చతుర్థ శనీశ్వరుడు కాబట్టి అర్ధాష్టమ శని అంటారు. అది చూస్తే ఏంటంటే మీకు కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉండొచ్చు. ఒకే చోట మీరు ఓ 10 రోజులు ఉండి ఓ నెల రోజులు ఉండి రెస్ట్ తీసుకునేందుకు అవకాశం ఉండకపోవచ్చు. మీకు ఆఫీస్లో కూడా పని కాస్త ఎద్దడి ఎక్కువగానే ఉంటుంది. అలా అని మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సినంత ప్రాబ్లమ్స్ ఏమీ మీకు ఉండవు. ఇక విద్యార్థుల దగ్గరికి వస్తే మాత్రం కొద్దిగా ఫోకస్డ్గా ఉండాలండి. అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, చదువు మీద తగ్గుతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు కాస్త చూసుకుని వాళ్ళని చదువు విషయంలో ఫోకస్ పెడితే కనుక సరిపోతుంది. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే పళ్ళు, స్వీట్స్ మీరు పంచగలిగినంత మీ స్తోమతను బట్టి మీ స్థితిగతులను బట్టి తప్పకుండా పంచండి. ఏదైనా బట్టలు ఎవరికన్నా ఇస్తుంటే మాత్రం పసుపు రంగు ఉండేటట్టు చూసుకోండి. కాస్త షేడ్స్, ఒక్క పసుపు రంగు ఏదో అంటే అదే వస్త్రం ఇవ్వమని కాదు నా ఉద్దేశం, షేడ్స్ కనుకుంటే మీకు చాలా మంచిది. ఆదిత్య గారు, మరి మన వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, అంటే ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఆరోగ్యక పరంగా కూడా కావచ్చు. వృశ్చిక రాశి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ వృశ్చిక రాశిలో జరుగుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ 2024 ఈ 2025లో విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రహస్థితి సీక్రెట్, అష్టమ స్థానం సీక్రెట్, దీనికి మేషానికి అవినాభావ సంబంధం. అది శిరస్సు, ఇది అంటే అది మేషం, ఇది అష్టమ స్థానం అంటే సీక్రెట్ అంటే క్యాన్సర్ ఎప్పుడు కూడా లోపల బొయ్య తవ్వేస్తూ ఉంటుంది తప్ప మనకు బయటకు తెలియదు, ఎప్పుడో ముదిరిపోయిన తర్వాత బయటపడుతూ ఉంటుంది. అందుకని దీన్ని ప్రధానంగా కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ రెగ్యులర్గా మనం బీరకాయని విరివిగా వాడడం ద్వారా ఈ లింఫాటిక్ సిస్టమ్కి సంబంధించి, అలాగే డయాబెటీస్ అనే వ్యాధి పెరగడానికి కూడా ఈ వృశ్చిక రాశే కారణం అవుతుంది. వృశ్చిక రాశి అంటే ఇప్పుడు ఆవిడ ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇది కేవలం ఆ ఒక్క రాశి వాళ్ళకే కాదు, ఈ రాశి ప్రభావం మిగతా వాళ్ళందరి మీద కూడా ఉంటుంది. షుగర్ లేని ఎంతమందికి? అంటే కేవలం వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే షుగర్ ఉంటుందా? ఉండదు. ఈ వృశ్చిక రాశికి మేషరాశికి సంబంధం చెప్పాను కదా, అది బూడిద గుమ్మడికాయ చెప్పాను, అది డైజెషన్ వ్యవస్థ. అంటే మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి 138 కోట్ల మంది జనాభాలో 80% డయాబెటీస్ ఉన్నాయి, 80% షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అనడానికి కారణం ఏంటంటే మేషం పాడైపోయింది, ఇప్పుడు బాగుపడింది. ఇంచుమించు ఈ 2 సంవత్సరాల్లో గురుడు మీనం నుంచి మారి మేషం నుంచి ఎలా వెళ్తున్న సందర్భంలో చాలామందికి షుగర్లు తగ్గిపోయింది. ఇప్పుడు షుగర్ స్థాయిలో షుగర్ కన్నా ఉధృతంగా క్యాన్సర్ రాబోతుంది. దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా అంటే ఇప్పుడు మనం మొన్న
కోవిడ్-19 జరిగినప్పుడు వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి విపరీతంగా మాంసం తినేశారు. ఈ మాంసం తినడం అనేది చాలా ప్రమాదం. అదే ఇప్పుడు క్యాన్సర్ రూపంలో బయటపడడానికి సిద్ధంగా ఉంది. కానీ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి పరిహారాలు అందరూ చేసుకోవాలి. బీరకాయని అందరూ వాడుకోవాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు బీరకాయని బూడిద గుమ్మడికాయని కలిపి తమలపాకులతో కలిపి జ్యూస్గా తీసుకోవడం ద్వారా వాళ్ళు బాగుంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ వైబ్రేషన్స్ ఆ ఇంట్లో వాళ్ళందరికీ, ఆ వీధిలో వాళ్ళందరికీ, ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాయి. నేను ఒక్కడిని బాగున్నాను అన్నప్పుడు నా కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు నాకే బాగాలేదు, నేను ఒక ఉన్మాద స్థితిలో ఉన్నాను, ఉన్మాది చేతిలో కత్తి ఉందమ్మా, తన ప్రవర్తన వాడు ఒక్కడికే నష్టమా కాదు, అది అప్పుడు ఎవరిని ఏం చేస్తాడని. అలాగే రోగం అనేది నాలో ఉంది, నన్ను చూసి మీరు భయపడతారు. భయం అనేది క్యాన్సర్ రోగానికి ప్రధానమైనటువంటి కారణం. అది ఏ రకమైన అంటే 12 రకాల భయాలు ఉంటాయి. నేను ఎవరికే భయపడినా అనడం వేరు, నాకు రోగం వచ్చినా ఇంకో భయం ఏదో ఉంటుంది. నీకు రోగం అంటే భయం ఉండకపోవచ్చు. అలాగే ఈ భయాలకి పోవాలి, విడిచిపెట్టాలంటే మనం బీరకాయని విరివిగా తీసుకోవాలి. అలాగే బూడిద గుమ్మడికాయని విరివిగా తీసుకోవాలి. అరుగుదల వ్యవస్థ పాడైపోతేనే రోగాలన్నీ వస్తాయి. గట్ హెల్త్ దీన్ని బాగు చేసుకోవడానికి దీనికి అధిపతి కుజుడు. బీరకాయకి బూడిద గుమ్మడికాయకి అధిపతి కుజుడు. వీటిని తీసుకోవడం ద్వారా మనం రాబోయే రోగాలని మనకే కాదు సొసైటీకి కూడా మంచి చేయగలుగుతాం. అమ్మ, తర్వాత శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందమ్మా? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? ధనురాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇక్కడ న్యాచురల్గానే బాగుంది. వీళ్ళకి ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది, రాజ్యపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. అందుకని వాళ్ళు చేసే పనులన్నిటికీ గుర్తింపు బాగానే లభిస్తుంది వాళ్ళకి. ఇక ఆదాయం బాగుంది, దాన్ని మనం ఇంకాస్త డెవలప్ చేసుకోవటం ఎట్లాగా అన్నది వీళ్ళకి న్యాచురల్గా. అసలు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాచుకునేందుకు అవకాశాలు బాగా వస్తాయండి. సేవింగ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా బాగుంది. కుటుంబం క్షేమంగా శుభంగా ఉంటారు. కుటుంబం విషయంలో కాస్త కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. అంతేకాక ఖర్చులు ఆటోమేటిక్గా కంట్రోల్లోనే ఉంటాయి. కానీ మీరు ఏదైతే సేవ్ చేసుకుంటున్నారో అందులో కొంత భాగం అయినా కూడా దాన ధర్మాలకి, ఎస్పెషలీ గోవులు, ఇప్పుడే గురుగారు చెప్పినట్టుగాను రైతుల విషయంలో ఏమాత్రం మనం చేయగలిగినా కూడాను, పేపర్ చూస్తే అదే న్యూస్, ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట, మొత్తం భారతదేశం అంతా ఇదే ప్రాబ్లం. ఒక చోటనే కాదు, సౌత్ ఒకటే కాదు, అన్ని చోట్ల ఉంది. మనం ఏ సాయం చేయగలిగినా కూడా కాస్త ఆలోచించి మనం వాళ్ళకి సాయం చేసే ప్రయత్నం చేద్దామని కనీసం నిర్ణయించుకుందాం ఈ సంవత్సరాల్లో. ఇక వీళ్ళకి ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో లేదా వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడాను మంచి గౌరవం ఉంటుందండి. వాళ్ళ మాటకు ఒక విలువ ఉంటుంది. ఆ వృత్తి ఉద్యోగాల్లో మాత్రం చక్కటి ఎదుగుదల చూస్తారు వీళ్ళు. కానీ అక్కడే ఒక రకమైన నెగిటివ్ అట్మాస్ఫియర్ కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని మీరు ఎవరితోటైనా కూడా మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే, అంటే అవతల వాళ్ళతోటి మనం కలిసేటప్పుడు మాత్రం లేదా కొలీగ్స్ తోటి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త పడి వాళ్ళ మనసు గాయపరచకుండా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు చాలా మంచి సమయం ఉద్యోగానికి సంబంధించిన మటుకు, కానీ అక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్ రాకుండా చూసుకోండి మీకు. అంతేకాక మీకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడాను పనులు చేయాలి అనే దృష్టి బాగా ఎక్కువగా ఉంటుంది మీకు. అంటే కూర్చుని రిలాక్స్ అవటం కన్నా కూడా పని చేయాలనే దృష్టి బాగా ఉంటుంది. దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. తల్లిగారి ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆవిడ మనసు కష్టపెట్టకుండా మాత్రం మీరు శ్రద్ధ తీసుకోండి. ఇక వీళ్ళకి ఏంటంటే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వాళ్ళకి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళు మాత్రం తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్త వహించి వాళ్ళని కాస్త పొద్దున్నే లేపి వాళ్ళు చదువుకునేటట్టు చేయటం. వ్యాయామం చాలా అవసరం. ఈ రాశి విద్యార్థులకి అందరికీ అవసరం అండి, విద్యార్థులకి మరీ అవసరం వ్యాయామం. లేదా మీరు ఏ గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ ఆడుకోండి, కానీ అది ఒక ఫిజికల్ యాక్టివిటీ అయ్యేటట్టు చూసుకోండి. ఒక చోట కూర్చుని ఏదో కంప్యూటర్లో చేసుకోవటం కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చేసుకోండి. మిగతాదంతా కూడా మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా మీరు చేయగలుగుతారో, అంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారో అన్నిటా బాగుంటుంది. అలాగే కాకుండా మీకు తీర్థయాత్రలకి దానికి భగవద్ దర్శనాలకి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అవి పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, మీకు ఆ భగవంతుడి అంట కూడా ఉంటుంది. ఇక స్వీట్స్ ఒకటి, ఫ్రూట్స్ ఒకటి మ్యాక్సిమం పంచిపెట్టేందుకు ట్రై చేయండి.
అలాగే ఇడ్లీ దోశ అలాంటి మినపప్పుతో చేసిన ఏదైనా పర్వాలేదు, ఆకలితో ఉన్న వాళ్ళకి తప్పకుండా పెట్టండి. గోమాతను దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని ఆ గోవుకి వీలైనంత ఉలవలు పెట్టే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అదే అమ్మ చెప్పినటువంటి పరిస్థితులు చూస్తే బద్ధకం అధికంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం శని, శని సహజంగా 9 భాగ్యస్థానం ధనుసు రాశి. అంటే గురుడు అధిపతి దానికి. వీళ్ళు శ్రమజీవులు, నిక్కర్చిగా ఉంటారు. అంటే కొబ్బరి చెట్లు చూడండి ఎలా నిటారుగా ఉంటాయి, అంటే కొన్ని వంకర టింకరగా ఉంటాయి. పక్కన పెడితే భూమి నుంచి ఒక ఎదుగుదలని అత్యధికంగా తీసుకెళ్ళి అక్కడ ఒక పండును కాస్తుంది, అది కొబ్బరికాయ. అంటే కొబ్బరికాయ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ధనుసు రాశికి కొబ్బరికి సంబంధం ఉంది కాబట్టి, సహజ భాగ్యస్థానం కాబట్టి వాళ్ళు దైవికంగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఎడ్యుకేషనల్ సొసైటీని నడిపిస్తూ ఉంటారు. ఇది ఎందుకు మాట్లాడుతుందంటే కొబ్బరి చెట్టుకి మనిషికి సంబంధం ఉంది. మన వెన్నెముక కొబ్బరితో సమానం. అందుకని భగవంతుడికి నివేదనలో అత్యంత ముఖ్యమైన పదార్థం కొబ్బరికాయ. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్న వ్యక్తి స్ట్రైట్గా నిలబడి మాట్లాడతాడు, కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి వంగి మాట్లాడతాడు. అంటే యజమాని నిలబడి ఉంటాడు, శ్రామిక జీవి వంచి నిలబడతాడు చేతులు కట్టుకుని. కారణం ఏంటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి భాగ్యం నిన్ను తల వంచేలా చేసింది. అంటే ఎవరైతే పుణ్యాన్ని సంతరించుకుంటారో వాళ్ళు ఉత్తర జన్మలు ఆ క్యాపబిలిటీని పొందేలా చేస్తాయి. కాన్ఫిడెన్స్, నేను ఈ పని చేయగలను, నేను ఇది సాధించగలను అని ఇవ్వడం కోసం భగవంతుడికి కొబ్బరికాయ కొట్టమన్నారు. ఆయన కోసం కాదు, మన కోసం. అది తినడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మనం చేస్తున్న పనిలో ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎండు కొబ్బరిని, ఖర్జూరాన్ని దానం చేయడం ద్వారా గురువు అనుగ్రహాన్ని విపరీతంగా పొందవచ్చు. ఎందుకంటే వాళ్ళలో నాలో ఏదైతే లోపం ఉందో దాన్ని నేను సరి చేసుకుంటున్నాను కాబట్టి దాన్ని అవతల వాడికి దానం ఇస్తే ఆ దానం వాడికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి వాడికి మంచి జరుగుతుంది. అమ్మ, మరి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామమ్మా. మకర రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక్కడ ఏంటంటే వ్యయం ఆదాయం సరిసమానంగా ఉన్నాయండి. కానీ ఈ రాశి వాళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకని తప్పితే అంతకంతా ఖర్చు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ ఖర్చును కనుక నియంత్రించుకోగలిగితే మాత్రం ఈ సంవత్సరం చాలా బాగా స్థిరపడవచ్చు. ఎకనామికల్గానే నేను మాట్లాడటం లేదండి, ఇటు దాన ధర్మాల విషయంలో అది కూడాను మీకు చాలా మనసు ఉంటుంది. ఆటోమేటిక్గా మీ మనసు ఇటు దాన ధర్మాల వైపుకి, దైవ కార్యాల వైపుకి వెళ్తుంది. దాన్ని అదుపు చేసుకోకుండా మీరు ఈ కార్యాలు కనుక చేస్తే మీకు ఈ సంవత్సరం ఉండే ఫలితం మీకు వచ్చే సంవత్సరానికి కూడా మీకు అది వ్యాపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం మంచి చేసామో మనకున్న చేతిలో ఉన్న దాంతో అది ఆ మంచి మనకి కష్టకాలంలో ఆ కష్టం లేకుండా మనకు చేస్తుంది. అందుకని మనకి వీలైనంత మీకు ఆదాయం బాగుండే అవకాశం బాగా ఉంది, సేవింగ్స్ బాగుండే అవకాశం బాగుంది. అందుకని మీరు ఏంటంటే ఎప్పుడైతే ఆదాయం బాగుండి సేవింగ్స్ బాగుండే అవకాశం ఉందో అదేంటంటే వ్యయం కూడా సేమ్ ఉంది కదా అంటే ఎస్, ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ ఆ ఖర్చు మంచి ఖర్చు అయ్యేటట్టు చూసుకోండి, చెడు ఖర్చు కాకుండా. ఈ రాశి విద్యార్థులకు బాగుందండి. వాళ్ళకి పై చదువులు చదువుతున్న విద్యార్థులకి చాలా బాగుంది. ఎస్పెషలీ ఫారిన్ స్టడీస్ కానీ ఫారిన్ యూనివర్సిటీస్ కానీ ఈ ఏడాదిలో అప్లై చేయాలనుకునే వాళ్ళకి సమయం చాలా బాగుంది. మీకు అంటే పనులు ఏవి పెద్ద ఆటంకాలు లేకుండా బాగానే స్పీడ్గానే అయిపోతాయి. తప్పితే మీరు చూసుకోవాల్సిందల్లా మాత్రం డాక్యుమెంటేషన్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే మీకు సరిపోతుంది. అలాగే స్థిర ఆస్తులు ఏమన్నా కొనాలనుకుంటే కూడా డాక్యుమెంట్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి, మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని నడుస్తోంది వీళ్ళకి. దాంతో ఏంటంటే మీరు దాన ధర్మాలు మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ప్రతి సోమవారం కూడా మీ తాహతును బట్టి ప్రతి సోమవారం కూడా శివాలయంలో అభిషేకాలు జరిగేటట్టు చూసుకోండి. మీకు శివనామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. శివనామం మీకు ఎప్పుడు మీ సరౌండింగ్లో ఉండేటట్టు చూసుకోండి. చేయగలిగిన అభిషేకాలు చేయండి. ఆదిత్య గారు, మరి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు ఎలా ఉంటుందండి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వాలి, కర్మస్థానం, మన భావోద్వేగాలు, మన ఆయుష్ శక్తి అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ కర్మస్థానంలోనే, దశమస్థానంలోనే ఇవన్నీ దాగుంది. అందుకని ప్రధానంగా అమ్మవారికి నిమ్మకాయ డొప్పలో దీపం పెడుతూ ఉంటాం. అలాగే
నిమ్మకాయల్ని దండగా కుచ్చి కూడా అమ్మవారికి మెడలో వేస్తూ ఉంటారు. అంటే నిమ్మకాయకి అమ్మవారికి ఉన్న సంబంధం, శని కర్మాధిపతి. ఈ నిమ్మకాయకి శనికి కూడా సంబంధం ఉంది. అంటే శని కారకత్వాలన్నీ కూడా ఈ నిమ్మకాయలో ఉంటాయి కాబట్టి నిమ్మకాయని విరివిగా వాడమని నేను చెప్తూ ఉంటాను. అలాగే థైరాయిడ్ వస్తూ ఉంటుంది లేడీస్కి ఎక్కువగా. దీనికి ప్రధానమైనటువంటి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీన్ని బాగు చేసేది కూడా శనే. తన ప్రభావం అధికంగా చూపిస్తాడు. ఎముకల మీద ఆయన ఆధిపత్యం అధికంగా ఉంటుంది శనికి. కాల్షియం చెడిపోయిన వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది. అంటే మనం థైరాయిడ్ వల్ల కాల్షియం చెడిపోతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎముకలు పలచబడిపోతుంటాయి, ఊబకాయం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని రెగ్యులర్గా అంటే ఈ రాశి వాళ్ళు కావచ్చు, మిగతా రాశుల వాళ్ళు శని ప్రభావం అధికంగా ఉండి ఊబకాయం వచ్చిన వాళ్ళు కావచ్చు, నిమ్మకాయని విరివిగా తీసుకోవడం ద్వారా ఊబకాయం నుంచి బయటపడటం, థైరాయిడ్ సమస్య నుంచి బయటపడడం, మానసిక భావోద్వేగాల నుంచి బయటపడడం, అలాగే శ్రమ చేయడానికి శక్తి ఉన్న బద్ధకం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. నిమ్మకాయని తీసుకోవడం ద్వారా ఆ బద్ధకం కూడా వదులుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. వీళ్ళకి బాగుందండి, చాలా బాగుంది. వీళ్ళకి అన్నిటికన్నా ఏంటంటే చరాస్థిర ఆస్తులు పెంచుకునేందుకు అవకాశం బాగా ఎక్కువగా వస్తాయి మీకు ఈ సంవత్సరం. అంతేకాకుండా తల్లిగారి ఆశీస్సులు ఉంటాయి, తల్లిగారితో బాంధవ్యం బాగుంటుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎప్పుడైతే తల్లి ఆశీర్వచనం మనకు ఉందో మనం ఫార్వర్డ్గా వెళ్ళటానికి మనకి అన్ని శక్తులు కూడా మనకి హెల్ప్ చేస్తాయన్నమాట. ఆ విధంగా వీళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఆస్తులు అంటే వ్యయం సమానంగా ఉంది కాబట్టి ఎసెట్స్ మీద చరాస్థిర ఆస్తులు కొనుక్కునేందుకు కనుక ఈ ధనాన్ని ఉపయోగించుకుంటే ఇటు చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది, ఇటు మనకి ఎసెట్ రూపేణా మిగులుతుంది కూడా. అంతేకాక ఈ సంవత్సరం మీరు ఒక్కటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదొచ్చినా మీకు ఆకస్మికంగా తెలుస్తుంది అనమాట. అంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ప్రమోషన్ వస్తుందని తెలిసిందనుకోండి, అది మీకు చాలా సడన్గా వార్త వస్తుంది. దేనికి మెంటల్ ప్రిపరేషన్ ఉండదు. ఎప్పుడు మనకి ఏంటంటే మంచి వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం లేదు. అదే ఏదన్నా కాస్త ఇబ్బంది వచ్చిందనుకోండి, అది కూడా మీకు సడన్గా వస్తుంది. దాన్ని ఓవర్కమ్ అవటానికి మాత్రం మీరు గోమాతని గట్టిగా ప్రార్థించాలి. అంతేకాకుండా మీకు నెలకు ఒకసారి వీలైనప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని ఉలవలు పెట్టే ప్రయత్నం చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఆదిత్య గారు, మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అటు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ విధంగా ఉంటుందండి? డిహైడ్రేషన్ అధికంగా ఉంటుందమ్మా. శనికి సంబంధించి అక్కడికే మళ్ళీ రాహు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిహైడ్రేషన్ అంటే చర్మంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల గురించి అమ్మగారు మాట్లాడారు కాబట్టి అది సప్తమ స్థానం అవుతుంది. రిలేషన్స్, పార్ట్నర్షిప్. రాజకీయ వ్యవస్థలో బాగుండాలంటే మనం ప్రేమను వ్యక్తపరచాలి. అది లోపించింది కాబట్టి ఆ డిహైడ్రేషన్ అనేది మనలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బెండకాయని, మంచి గుమ్మడికాయని విరివిగా తీసుకోవడం ద్వారా, రెగ్యులర్గా మంచి గుమ్మడికాయ జ్యూస్ని విరివిగా తీసుకోవడం ద్వారా కుంభరాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజల మన్ననని పొందడం ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి ఆదరాభిమానాలతో మనలో ఆనందం పొందుతుంది. ఆ పొంగిన ఆనందాన్ని నిలువరించుకోవడానికి మనకి బెండకాయలు సహకరిస్తూ ఉంటాయి. మనలో కూడా ఆ కళ కనిపించాలి. అవతల వ్యక్తికి మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది వ్యక్తపరచడానికి మన శరీరం సహకరించాలి. బిగుసుకుపోయి నేను ఇలాగే కూర్చుని ఉంటే స్టిఫ్గా, స్టాగ్నెట్గా అవతల వాళ్ళకి మన భావాలు ఏమీ అర్థం కావు. ఆ ఫ్లెక్సిబిలిటీని బెండకాయ, మంచి గుమ్మడికాయ తీసుకొస్తూ ఉంటాయి. అలాగే గ్రోత్ అధికంగా అయిపోయి అంటే ముక్కులో గ్రోత్ పెరిగింది, లేకపోతే ట్యూమర్స్ వచ్చినాయి, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, ఇలాంటి వాటికి కూడా ఈ మంచి గుమ్మడికాయ తీసుకోవడం ద్వారా ఈ రాశి లగ్నాలు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బెండకాయ, మంచి గుమ్మడికాయ చాలా అవసరం. మీనాక్షి గారు, చివరిగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వీళ్ళకి ఏంటంటే ఆదాయం చాలా బాగుంటుందండి. ప్రత్యేకించి ఈ సంవత్సరం వీళ్ళు ఏంటంటే ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తారు.
ఊరికే దూకుడుగా ముందుకు వెళ్ళిపోవటం ఉండదు. అన్ని కోణాల్లో కూడా ఇంతకు ముందు ఆ స్వభావం ఉన్నా లేకపోయినా ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు ప్రతిదీ ఆలోచించి చేయటం బాగా అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే ఏ విషయం అయినా కూడా ఇప్పుడు ఏదో చిన్న గొడవ ఉందనుకోండి, దాన్ని స్నేహపూర్వకంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప గొడవకు వెళ్ళే ప్రయత్నం అసలు ఉండదు వాళ్ళ దగ్గర. ఈ నేచర్ వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నా కూడా ఇప్పుడు పోగొట్టుకునే ధ్యాసలోనే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేద్దాము అనే ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సోదరులతోటి బాంధవ్యం చాలా బాగుంటుందండి వీళ్ళకి. ఇక రాజ్యపూజ్య అవమానం దగ్గరికి వచ్చేసరికి మీరు కష్టపడ్డ దానికి ఆశించిన గుర్తింపు రాకపోవచ్చండి. గుర్తింపు వస్తుంది కానీ మీరు ఆశించినంత రాకపోవచ్చు. దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు మీ పనిని చూసుకుంటూ దాని మీద ఫోకస్డ్గా ఉంటారో మీకు ఎటువంటి ప్రాబ్లము అక్కడ ఉండదు. మీరు పని పర్ఫెక్ట్గా చేశారా లేదా, మీకు గుర్తింపు వచ్చిందా లేదా తోటి మీకు సంబంధం లేకుండా కనుక ముందుకు వెళ్తే సరిపోతుంది. భాగస్వామిని కాస్త అర్థం చేసుకుని మసలే ప్రయత్నం చేస్తే కనుక ఇంట్లో వాతావరణం కూడా అంతా శుభంగా ఉంటుంది. మీరు మాట విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదో నోటుకొచ్చింది అని అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మాత్రం మీరు కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రూట్స్, స్వీట్స్ ఎక్కడ పెంచగలిగితే అక్కడ పంచండి, అవసరమైన వాళ్ళకి, ఆకలితోటి ఉన్న వాళ్ళకి. ఇక ఇది కాకుండా మీకు ఏలినాటి శని అవుతుంది కాబట్టి ప్రతి సోమవారం మీరు శివాలయంలో అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ స్తోమతను బట్టి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, ఇదంతా మీ ఇష్టం. మీ స్తోమతను బట్టి, మీ స్థాయిని బట్టి అది చేయండి. చివరిగా ఆదిత్య గారు, మీనరాశి వారికి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం? ఇది సహజంగానే 12వ స్థానం మోక్షస్థానం అంటారు. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది అంటే ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? మీ పిల్లల్ని స్వేచ్ఛగా ఎప్పుడు వదిలేస్తారు? వాడికి నాలెడ్జ్ ఉంది, ఏ తప్పు చేయడు అన్నప్పుడు ఫ్రీడమ్గా వదిలేస్తారు. ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని. అంటే ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దీనికి ఆధిపత్యం, మీనరాశికి అధిపతి గురుడు, ఆధ్యాత్మికత. అప్పుడు ఇక ముక్తి, మోక్ష స్థితికి మనం చేరుకోగలుగుతాం. పాజిటివ్నెస్, హై పాజిటివ్నెస్ కలిగినటువంటి రాశి మీనరాశి. ఇక్కడ మనం హై పాజిటివ్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక వ్యక్తి నెగిటివ్గా ఉన్నప్పుడు, నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు తన ప్రవర్తన, తన మాట, ద్వితీయ స్థానం కుజుడయ్యాడు, కటువుగా ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది, నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అందుకని భగవంతుడి దగ్గర మనకి 2 రకాల పదార్థాలు, ఒకటి మనం కొబ్బరికాయ గురించి మాట్లాడడం, రెండోది ఏంటమ్మా దేవుడి దగ్గర పట్టుకెళ్ళి అరటిపండు. అంటే ఈ రెండిట్లో కూడా విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన శరీరంలో గుండెకి ప్రధానమైనటువంటి స్థానం. ఈ మధ్యకాలంలో మనం విపరీతమైనటువంటి హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. కేవలం అలంకారప్రాయంగా దేవాలయాల్లో అరటిపండ్లు పట్టుకెళ్తున్నాం తప్ప మనం తినట్లేదు. లేదా పట్టుకెళ్ళి పుణ్యం అని చెప్పాం కదా అని చెప్పేసి ఆవులకు పెట్టేస్తాం, అవి చచ్చూరుకుంటున్నాయి. లేదా దేవాలయాల వెనకాల చెత్త కుప్పలు వాడేస్తున్నారు, అరటిపళ్ళని ఎవరూ వాడట్లేదు. అందుకని మన మాటలు నెగిటివ్గా వస్తున్నాయి, మన అవతల వాళ్ళని హర్ట్ చేసే విధంగా. మీరు ఎవరిని హర్ట్ చేయొద్దని ఆవిడ అన్నారు. అలా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనలో థింకింగ్ నెగిటివ్గా ఉంది, మనలో నెగిటివ్ అధికంగా ఉంది కాబట్టి పాజిటివ్గా మన మాటలు అక్కడ వస్తాయి. అవతల వాడు బాధతో బాధపడుతూ ఉంటే వాడిని ఇంకొంచెం ఎక్కువ బాధ పెట్టి 10 రోజులు పట్టేదాన్ని ఒక 5 రోజుల్లోనే వాడిని పంపించే ప్రయత్నాలు మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. సృష్టి స్థితి లయకారకుడు లోపలే ఉన్నాడు. సృష్టి స్థితి కారకుడు సూర్యనారాయణమూర్తి మనకు ఉదయిస్తూనే ఉన్నాడు. ఆ సూర్యశక్తి మనలో ఉన్నటువంటి చిచ్చక్తి రూపంలో అరుగుదల వ్యవస్థని మెరుగుపరిచి మనలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ ద్వారా పనులు చేయించి, కర్మ దశమస్థానం మనతో పని చేయించి, నడిపించి, గమ్యానికి చేర్చించి ఫలితాన్ని ఇస్తుంది. శని కర్మగా చేయించడం ద్వారా, అంటే పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా ఫలితాన్ని ఇస్తాడు. లెక్కల మాస్టర్గా చూస్తాం. ఇవన్నీ ఎక్కడున్నాయంటే మనలోనే ఉన్నాయి. నేను ఒక ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే నెలంతా రోజు వెళుతూ ఉంటే 30వ రోజు జీతం రూపంలో ఫలితాన్ని ఇస్తుంది. అవి చేయకుండా ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా గ్రహాలు ఎక్కడో ఉన్నాయి, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటా. అహం బ్రహ్మాస్మి అంటే నేనే, నాలోనే బ్రహ్మ ఉన్నాడు కాబట్టి నేను పూజ చేయను, తప్పది. పూజ చేయాలి. పూజ చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనలో ఆ ఫలితం శక్తి రూపంలో బయటకు వచ్చి ఆ శక్తిని ధనంగా మార్చుకుంటాం, లేకపోతే కారుగా మార్చుకుంటాం. నాలో ఉన్నటువంటి శ్రమ శక్తిగా మారింది, పని చేశాను, డబ్బు వచ్చింది, డబ్బును పెట్టి ఇల్లు కట్టుకున్నాను, కారు కొనుక్కున్నాను. ఏమీ చేయకపోతే ఎక్కడ వస్తాయి? ఇది మనకి 12వ స్థానం నేర్పిస్తూ ఉంటుంది. గోమాతని కబేళాలకు అమ్మేస్తున్నాను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, నాకు యాక్సిడెంట్లో కాలో చెయ్యో తెగిపోతుంది. కర్మ ఏదైతే చేస్తామో దాన్ని మనం అనుభవిస్తాం.
అందుకని సత్కర్మలు ఆచరించాలి, పుణ్యకర్మలు చెయ్యాలి, సదాచారాన్ని పాటించాలి. ఇది మనకు మేను చెప్పేటువంటి గుణం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి జ్యోతిష్య శాస్త్రపరంగా ఏ విధంగా ఉంటుందో తెలియచేస్తూనే జాతకం ప్రకారం వచ్చే అనారోగ్య సమస్యలకి కూరగాయల ద్వారా ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చో చక్కని విషయాన్ని కొత్తగా సరికొత్తగా ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రేక్షకులందరం కూడా. ధన్యవాదాలు ఆదిత్య గారు, ధన్యవాదాలు మీనాక్షి గారు. ఇదండి వాటి శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలు ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.